హాయ్ హలో నమస్తే అందరికీ. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాము. మీకు ఎలాంటి స్టోరీలతో వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. వాటిపై వీడియోలు మేము చేస్తాము. ఇక ఈరోజు మనం కథలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 8 తిరిగి వచ్చిన సిరి. 7వ ఎపిసోడ్లో రామయ్య తన కూతురు సిరి ఫోటోను గుండెలకు హత్తుకొని చివరిసారి అమ్మా సిరి, ఒక్కసారి నాన్నని చూసి వెళ్ళమ్మా సిరి అని కోరుకుంటూ తన కూతురి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఆ కోరిక నెరవేరకుండానే అదే రోజు రాత్రి గుండెపోటుతో సిరి తండ్రి రామయ్య కన్ను మూశాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులందరూ విషాదంలో మునిగిపోయారు. అదే సమయంలో 100 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పట్టణంలో ఒక ఆసుపత్రి ఉంది. ఆ ఆసుపత్రిలో ఒక యువతి కిటికీ బయటకు చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది. ఆ అమ్మాయి మరెవరో కాదు, సిరి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆమెకు తన పేరు సిరి అని కూడా గుర్తులేదు. ఏళ్ల క్రితం కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మోసగాళ్ల మాటలు నమ్మి వారితో వెళ్ళింది. వారి నుంచి తప్పించుకొని పారిపోతున్న సమయంలో సిరి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమె జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోయింది. అలా పూర్తిగా జ్ఞాపకశక్తి కోల్పోయి గాయాల పాలైన సిరిని ఒక వృద్ధ దంపతులు హాస్పిటల్లో చేర్పించి తమ కన్న కూతురిలా చూసుకుంటున్నారు. వారు డాక్టర్ చేత చికిత్స కూడా చేయిస్తున్నారు. ఆమె ప్రాణాలనైతే కాపాడగలిగారు, కానీ ఆమె గత జీవితం మాత్రం సిరికి గుర్తుకు రాలేదు. ఇలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. కానీ ఆమెకెక్కడా కూడా గతం గుర్తుకు రాలేదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు ఆమె ఒక ఆలయానికి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న పాప తన నాన్నను హత్తుకొని ఇలా మాట్లాడుతుంది. నాన్న, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పింది. ఆ మాట వినగానే సిరితలలో ఒక్కసారిగా తీవ్రమైన నొప్పి వచ్చింది. కళ్ళ ముందు ఒక్కో జ్ఞాపకం మెరుపులా కనిపించడం మొదలైంది. చిన్నప్పటి సిరి ఇల్లు, తన తల్లి పేరు లక్ష్మమ్మ అని, నాన్న రామయ్య అని, బస్టాండ్లో జరిగిన వీడ్కోలు, ప్రతిరోజు అమ్మా నాన్నకు ఫోన్ చేస్తూ మాట్లాడడం, నాన్న నాన్న అంటూ నాన్నతో కబుర్లు చెప్పడం అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి సిరికి. అలా గుర్తు వచ్చిన సిరి నాన్న అంటూ ఆమె గట్టిగా ఏడ్చింది. అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు సిరిని. అలా వెంటనే ఆమెను చూసిన వృద్ధ దంపతులు దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఏమైంది అని అడిగారు. అప్పుడు సిరి, నాకు అన్నీ గుర్తొచ్చాయి. నా అమ్మా నాన్నలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అని గట్టిగా ఏడుస్తూ చెప్పింది సిరి. వాళ్ళు కూడా వెంటనే వెళ్ళమ్మా, నీ తల్లిదండ్రులు నిన్ను చూసి చాలా సంతోషపడతారు అని వృద్ధ దంపతులు సిరిని ఆశీర్వదించారు. సిరి ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా మొదటి బస్సు కోసమే ఊరికి బయలుదేరింది. ప్రయాణం మొత్తం కూడా ఆమె కళ్ళలో కన్నీళ్లు. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను అమ్మా నాన్నను గుర్తుంచుకోలేకపోయాను. నాకిలా జరిగిందని అమ్మా నాన్నలకు తెలియలేదు. వాళ్ళు నా కోసం ఎంతగా ఎదురు చూశారు. నాన్న ఎంత బాధపడుతున్నాడో, అమ్మ ఎంత ఏడుస్తుందో అనుకుంటూ, నాన్న, నన్ను క్షమించండి. నేను రావడానికి చాలా ఆలస్యమైంది, కానీ
ఇక ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను అని మనసులో అనుకుంటోంది సిరి. కొన్ని గంటల తర్వాత బస్సు సిరి గ్రామానికి చేరుకుంది. మెల్లిగా సిరి బస్సు దిగింది. అదే వీధులు, ఆ వీధిలో అవే చెట్లు, చిన్నప్పుడు తను ఆడుకున్న అదే దారి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. పరిగెత్తుకుంటూ ఇంటివైపు వెళ్ళింది సిరి. కాని దూరం నుంచే ఆమె ఇంటి ముందు చాలా మంది గ్రామస్తులు కనిపించారు. తెల్లటి బట్టలు ధరించిన గ్రామస్తులు ఇంటి ముందు నిలబడి ఉన్నారు. ఎక్కడ చూసినా విషాద వాతావరణం. అడుగడుగున ఆమెకి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ఇంటి ముందు ఇంతమంది జనాలున్నారు? వీరందరూ ఎందుకు విషాదంలో ఉన్నారు అని భయంతో సిరి ముందుకు నడిచింది. అప్పుడు ఆమె కళ్ళ ముందు కనిపించిన ఒకే ఒక్క దృశ్యం ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఎపిసోడ్ 8 ఇంతటితో ముగిసిపోయింది. తర్వాతి ఎపిసోడ్ 9 కోసం ఎదురు చూడండి. ఆలస్యమైన కలయిక. సిరి మెల్లిగా ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళి శవపేటికలో ఉన్న తన నాన్నను చూస్తుంది. వెంటనే తన గుండె ఆగిపోయినంత పని. సిరి ఇలా అంటుంది, నాన్న, నేను వచ్చాను అంటూ విలపిస్తుంది. కాని ఆ మాటలు వినడానికి రామయ్య ఇక లేడు. ఇది మొత్తం కథలో అత్యంత హృదయ విదారకరమైన ఎపిసోడ్. కలలు కన్న కూతురు చదువులు అన్నీ పూర్తి చేసుకొని పెద్ద ఉద్యోగంతో తమ కూతురు ఇంటి దగ్గరికి వచ్చి తనను నాన్న అని పిలుస్తుంది అని ఆశపడ్డ తండ్రికి తీరని కోరిక ఇది.